బాగా పసి వయసు పిల్లలు అంటే 1 year నుంచి కూడా కార్టూన్ నెట్వర్క్స్ అవి ఇచ్చేస్తారు. అంటే మొబైల్స్ కన్నా టీవీ స్క్రీన్ కొంచెం బెటర్. అంటే డిస్టెన్స్ ఉంటుంది, ఏది ఉంటుంది. అఫ్ కోర్స్ పేరెంట్స్ వైపు నుంచి కూడా మనం ఆలోచించాలి, బికాస్ ఈవెన్ దే ఆర్ వర్కింగ్, దే నీడ్ టు మేనేజ్ బోత్ కిడ్స్ అండ్ ఫ్యామిలీ అవసరాలు అన్నీ చూసుకుంటారు కనుక. కానీ స్టెపులేటెడ్ టైం అండి. ఒక కార్టూన్స్ కూడా ఒకే కార్టూన్ మీరు రిపీటెడ్గా మా అబ్బాయికి అదే ఇష్టం, అదే చూస్తాడు అని వదిలేస్తే దే ఆర్ కేసెస్. ఒక కేసు ఏంటంటే ఎలా వచ్చిందంటే, మా అబ్బాయి హీఈస్ ఫీలింగ్ దట్ హీ ఏట్ గ్లాసు తినేసాను అంటున్నాడు. గ్లాస్ తినేయటం ఏంటి అని అంటే, సో వెన్స్ వి స్పోక్ అబౌట్ ఇట్, ఒక పర్టికులర్, నేను అనకూడదు బాగోదు, ఒక పర్టికులర్ కార్టూన్ చూస్తాడు, ఆ క్యారెక్టర్ పనిచేస్తుంది. ఓకే. సో మీరు ఎలాంటి కార్టూన్స్ చూస్తున్నారో కూడా పేరెంట్స్కి కంట్రోల్ ఉండాలి. దే హ్యావ్ టు చెక్ అండ్ దే హ్యావ్ టు లీవ్. మంచి కూడా ఉన్నాయి. ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ పిల్లలు హిందీ చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇంత చిన్న వయసులో ఇంత మంచి హిందీ ఎలా మాట్లాడుతున్నారు అంటే చోటా భీమ్ నేర్పించాడు. సి హౌ నైస్ ద లాంగ్వేజ్ నేర్చుకున్నారు వాళ్ళు. సో అట్లా. అండ్ టైం లిమిట్ అండి. ఏదైనా సరే అది ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాం అంటే టైం లిమిట్ చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి మీరు చెప్పుకుంటూ వస్తే డెఫినెట్ గా మన పేరెంటింగ్ లోనే ఉంటుంది గ్రూమింగ్. ఈ గ్రూమింగ్ వాళ్ళు తర్వాత టీన్స్కి వచ్చిన తర్వాత ఎందుకు ఇబ్బంది పడతారు అని అంటే, వాళ్ళు కూడా ఐడెంటిటీ ఫార్మేషన్ స్టేజ్ అండి. వాళ్ళకి ఏంటంటే మేము అడల్ట్స్ అయిపోయాం, ఇప్పుడు దాకా చెప్పి ఉన్నారు, ఇంకా మీ మాట మేము వినో మాకు అన్నీ తెలుసు స్టేజ్ అది. హార్మోనల్ చేంజెస్ కూడా అవుతూ ఉంటాయి. దే విల్ బి ఫార్మింగ్ ఇన్ టు అ న్యూ యంగ్ అడల్ట్, యూనో ఆ సీన్లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళదంతా ఇప్పుడు మన సోషల్ మీడియా గురించి మాట్లాడిందంతా కూడా ఫ్రమ్ జెన్జీ టు వాట్ యు కాల్డ్ యంగ్ అడల్ట్స్ దాకా అది అప్లై అయి ఉంటుంది. ఆ ఏజ్ గ్రూప్లో మాత్రం ప్రాబ్లమ్స్ ఇద్దరూ ఫేస్ చేస్తున్నారండి. ఒక కేసు అయితే మన ఏంటంటే పేరెంట్ పాపం కాల్ చేసి లైక్ మా అబ్బాయి 10th వరకు స్కూల్లో వరకు బాగానే ఉంటున్నాడు కానీ ఇప్పుడు అస్సలు మాట్లాడలేదండి, రూమ్లోకి వెళ్ళిపోతాడు, 2-3 దాకా వాడు ఫోన్లోనే ఉంటున్నాడు, ఎంత చెప్పినా నా మాట వినట్లేదు, స్లీప్లెస్గా తయారవుతున్నాడు, నిద్ర ఉండట్లేదు, వెళ్తున్నాడు క్రాంకీగా, మా ఎవరితోనే సరిగ్గా మాట్లాడుతూ తను ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు, నాకు అతని బిహేవియర్ అస్సలు నచ్చట్లేదు, నాకు కోపం వచ్చేస్తుంది, నేనేం చేయాలి? ఏం చేయాలంటే ఫస్ట్ ఇంకోటి అంటే కోపం ఎక్కడెక్కడ వస్తుంది అంటే తను వాడకం టీవీ సీరియల్ సోషల్ మీడియాలో ఉండడమే కాకుండా తన స్టైలింగ్, హెయిర్ స్టైలింగ్, ద గ్రూప్ విత్ విచ్ ఈస్ గోయింగ్ అవుట్, ఇవన్నీ కూడా ఇలా కాదు కదా, మన కల్చర్ అది కాదు కదా అని అంటే, ఇప్పుడు జెన్జీ ఆ టైంలో వాళ్ళు ఎట్లా ఉన్నారు బయట వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు కూడా అలాగే ఉండాలని అనుకుంటారు కదా, మన కాలంలో ఉండాలని అనుకోరు. సో పేరెంట్స్ కూడా కొంచెం అర్థం చేసుకొని ఆ ఫ్రీ స్పేస్ వదలాలి. కొంచెం మంచి చెడు మనం ఎప్పుడైతే ఆ స్పేస్ ఇచ్చామో దే విల్ కమ్ బ్యాక్ టు అండ్ షేర్ విత్ అస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ షేర్ చేసుకునే స్పేస్ ఎప్పుడైతే ఇచ్చామో కొంచెం ఫ్యామిలీ ఇంటాక్ట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈవెన్ పిల్లలు కూడా అర్థం చేసుకోండి, వాళ్ళ పేరెంట్స్ కూడా దే హ్యావ్ గోన్ త్రూ దట్ జర్నీ అండ్ కమ్ హియర్. వాళ్ళు చెప్తున్న దానిలో కూడా పాయింట్ ఉంది. ఇట్ ఈస్ నాట్ దాట్ ఓన్లీ పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్ మేము ఇలాగే ఉంటాం. రెండు వైపుల నుంచి కొంచెం క్రాస్ అవ్వాలి. దట్ ఈస్ వాట్ ఈవెన్ పేరెంట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్.